మన అమ్మా నాన్న ఎంతో ఇష్టపడా, కష్టపడా ఏదో ఒక దాని వల్ల మనమైతే పుట్టాం. బట్ పుట్టిన తర్వాత మనల్ని వాళ్ళు ప్రేమగా చూసుకున్నారా లేదా? చూసుకున్నారు. మనకు ఫుడ్ పెట్టారు, బట్టలు పెట్టారు, చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు, నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చారు, బుద్ధులు చెప్పారు, మాటలు చెప్పారు, నడక చెప్పారు, ఎలా మెదలాలి అనేది కూడా పద్ధతులు అన్నీ కూడా మనకు చెప్పారు. అంటే మనకు గైడ్ చేశారు. మనకివ్వాల్సినయన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. చేస్తున్నప్పుడు అప్పుడు అమ్మా, నాన్న మనల్ని ఎంత ప్రేమగా చూసుకున్నారు? చాలా ప్రేమగా చూసుకున్నారో లేదో. అంటే కొంతమంది కార్మిక్ పేరెంట్స్ ఉంటే వాళ్ళు చూసుకోకపోవచ్చు. కొంతమంది వదిలేయొచ్చు. బట్ మోస్ట్ ద పీపుల్ అయితే కేర్ అయితే చేస్తారు కదా! సో, చేసినప్పుడు అంత కేర్ చేశారు అయిపోయింది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే నాలెడ్జ్ ఇచ్చారు కదా! మనం పెరుగుతున్నంత సేపు ఎలా మెదలాలి, సొసైటీలో ఎలా ఉండాలి, యాస్ ఎ హ్యూమన్‌గా ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవన్నీ ఇచ్చారు గదా! ఇచ్చిన తర్వాత ఒక ఏజ్ వచ్చినంక మనము ఫాలో చెయ్యం. ఫాలో చేయకపోతే మన అమ్మా, నాన్న మనల్ని ఏం చేస్తారు? తిడతారు కదా! హెచ్చరిస్తారు. అయినా కూడా నువ్వు వినలేదనుకో, అప్పుడేం చేస్తారు? ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. నువ్వు నేర్చుకో, నువ్వు తప్పు చేశావు, నువ్వు నేర్చుకో, నీ లెసన్ నేర్చుకునేంత వరకు నువ్వు ఇంట్లోకి రావద్దు, నీకు ఫుడ్ దొరకదు. ఏడుస్తూ కూర్చో, అయినా నువ్వు ఇంట్లోకి రావద్దు అని పనిష్మెంట్ ఇచ్చారా లేదా మనకి? మన పేరెంట్స్ ఇచ్చారు కదా! సో, అదే విధంగా మనల్ని తయారు చేసిన ఆ యూనివర్స్ కూడా మనల్ని స్టార్టింగ్‌లో న్యూ సోల్స్‌గా ఉన్నప్పుడు మనల్ని అలాగే ప్యాంపర్ చేసింది. అలాగే కావాల్సినయన్నీ ఇచ్చింది. కానీ మనం ఏం చేశాము, వాటన్నిటిని కూడా మిస్‌యూజ్ చేశాము. తప్పులు చేశాము. కర్మలు క్రియేట్ చేశాము. వాటన్నిటిని క్లియర్ చేసుకోవడానికే ఇలా జన్మ జన్మలు ఎత్తుతూ ఇప్పుడు ఈ విధంగా బాధలను అనుభవిస్తూ మనం లెసన్ నేర్చుకుంటున్నాము. అమ్మా, నాన్న ఇచ్చేది కొన్ని గంటలది. యూనివర్స్ ఇచ్చేది కొన్ని జన్మలది. అందుకే మనకర్థం కాదు. 1 వీక్ బ్యాక్ ఏం తిన్నాము? 2 డేస్ బ్యాక్ ఏం తిన్నాం? నిన్నేం తిన్నామనేది కూడా మనకు గుర్తుకుండదు. అలాంటిది ఎన్నో జన్మల ముందు ఏం చేశామనేది మనకెలా గుర్తుకుంటది? మీరంటారా జన్మలున్నాయా? అఫ్‌కోర్స్ ఉన్నాయి కదా! ఉన్నాయి కాబట్టే నువ్వు ఈ జన్మలో ఏం చేయకపోయినా నీకు కష్టాలొస్తున్నాయంటే అవెక్కడి నుంచొచ్చినియి? ఎవరిచ్చారు? కదా! సో, ఉన్నాయి. 100% ఉన్నాయి లేవని కాదు. సో, అదే శివయ్య కూడా అంతే. యూనివర్స్ శివయ్య అంటే ఓన్లీ శివయ్య కాదు. అన్ని ధర్మాలు నువ్వు ఏ ధర్మాన్ని మొక్కుతావో, నమ్ముతావో ఆ ధర్మం మీరు చెప్పేది కూడా ఇదే. అందరి దేవుళ్ళు కూడా చెప్పేది కూడా ఇదే. అందరి దేవతలు అందరిని ఇష్టపడతారు. మన యూనివర్స్ అందరికి యూనివర్స్. యూనివర్స్ మనల్ని ప్రేమగా అలాగే చూసుకునేది. తర్వాత మనం తప్పులు చేసిన తర్వాత ఇలా జన్మ జన్మలు ఒక్కొక్క తప్పుని క్లియర్ చేసుకోవడానికి ఒక్కొక్క జన్మ మనము ఎత్తాల్సి వస్తుంది. అందుకే ఎప్పటిదప్పుడు క్లియర్ చేసేసుకున్నామనుకో, మనం జన్మలు ఎత్తాల్సిన అవసరం ఉండదు. అండ్ మనం అంటాం, "అమ్మ ఎందుకు నాకిన్ని కష్టాలు" అని చెప్పేసి అంటే, దిస్ ఈస్ ఎ రీజన్. చిన్న ఎగ్జాంపుల్ చూసుకోండి. అమ్మా, నాన్న మనల్ని తప్పు చేస్తే ఎలా శిక్షించిస్తారో, ఆ యూనివర్స్ కూడా, ఆ శివయ్య కూడా మనల్ని అలాగే శిక్ష కాదు నేర్చుకోవడానికి మనం లెసన్ నేర్చుకుంటున్నాం అంతే. మనం శిక్ష అని చెప్పేసి అనుకుంటున్నాం గానీ, ఇది లెసన్. మనం చేసిన తప్పులకి మనం లెసన్ నేర్చుకుంటున్నాము అంతే. సింపుల్. దేవుడిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఏమంటారు మీరు? ఓం నమః శివాయ.